దేవుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ దైవజనులారా, ఈనాటి పట్టణాలు మనం రోజువారీ జీవితంలో భక్తితో పాడుకుని యావే దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజ్యముగా, యావే కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజ్యముగా అనే గీతాన్ని స్మరింపజేస్తుంది. పాత నిబంధనలో యావే దేవుడు ఇజ్రాయేలుల ఆకలి తీర్చడానికి మన్నాను కురిపిస్తే, నూతన నిబంధనలను మన ఆత్మల ఆకలి తీర్చడానికి తన కుమారుడిని మన్నాగా ప్రసాదించాడు. ఈ రెండు సంఘటనలు మనం భక్తితో ధ్యానించుకున్నట్లయితే, మన్నా ఆకాశం నుండి కురిసింది, దైవ కుమారుడు పరలోకం నుండి దింపబడ్డారు. ఇదే సంఘటన మనం ఈనాటి మొదటి పట్టణంలో ధ్యానించుకున్నట్లయితే, స్టెఫాను గారి మరణం ఒక విషాదం కాదు, అది ఒక విజయం. ఎందుకనగా ఆయన పరలోకం తెరవబడడం చూశాడు. అనగా మన్నా, నిజమైన మన్నా ఎక్కడి నుండి రాబడుతుంది అని అతను తన కన్నులతో చూశాడు. హతసాక్షిగా దేవుని ప్రేమలో సేవలో మరణించాడు. ప్రియ దైవజనులారా, ఈనాడు ప్రత్యేకముగా మనం పునీత ఆన్సెలెమ్ గారి సంస్మరణను కొనియాడుతూ ఉన్నాం. పునీత ఆన్సెలెమ్ గారు మనకు ఒక గొప్ప వాక్యాన్ని తెలియజేస్తున్నారు. నేను విశ్వసించినది అర్థము చేసుకున్నటకే అని. ఈనాటి సువార్త పట్టణంలో యూదులు యేసు ప్రభువు వద్దకు వచ్చి, మాకు ఒక గుర్తును దయచేయండి, అప్పుడు మేము విశ్వసిస్తాము అని పలికి ఉన్నారు. కానీ పునీత ఆన్సెలెమ్ గారు, మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తామో, దేవుని యొక్క మహిమను, అతని అద్భుతాలను మనం అర్థం చేసుకోగలము అని ప్రకటిస్తున్నారు. కావున ప్రియ దైవజనులారా, లోక సంబంధమైన తృప్తి కొరకు అన్వేషిస్తున్నామా, లేదా నిత్య జీవాన్ని ప్రసాదించే యేసు కొరకు జీవిస్తున్నామా, అతని వాక్యానికై తపిస్తున్నామా అని ధ్యానించుకుంటూ, పునీత ఆన్సెలెమ్ గారిలాగా మనకు విశ్వాసంలో బలపడే ధైర్యాన్ని, శక్తిని దయచేయమని, మనం రోజువారీ జీవితంలో స్వీకరించే దివ్య సప్రసాదమే నిజమైన మన్నా అని ప్రతి ఒక్కరికి చాటుదాం, తెలుపుదాం. ఆమెన్.